రే ఓపిగా అయ్యా ఈ ఫోటో చూసి ఈ పిల్ల ఎలా ఉందో చెప్పరా. ఏమండే మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. లేకపోతే ఈ పెంట మొహం గాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి, లాభం లేదండి. దీనికి వెంటనే బురద నుట్టించేసి ఆడికి మీ పేరెట్టేసుకుంటానండి. ఏంటి పెట్టుకుని నా పేట మీద చాట? ఇది ఎవరు అనుకున్నావు? నా కబోయ్ పెళ్ళం. అయ్య బాబు ఇదేంటండి ఇంత ఊరి చేసి ఇలా దెబ్బ కొట్టేశారు? ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోకంటే పెద్ద కంచులా ఉందండి. కంచెంటా యదవా బంగారులో ఉంటాను. మా జంట ఎలా ఉందో చెప్పరా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు, పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తస్సదియ్య డప్పు కొడితే. అమ్మాయి గారిని ఎప్పుడు చూడలేదు, ఎలాగుంటారండి? పెసరట్లో ఉప్మా లాగా ఉంటుంది. ముందు పని చూడండి, మాటలు కాదు పని ముఖ్యం నాకు. చూసే వదినా అబ్బాయి గారికి మాటలే వద్దంట, ఆరికి లెగిసిన కాడి నుంచి పనే పడట. కొత్త పెళ్లి కొడుకు గందా నవ్వించాలిగా నాటేండా. వస్తేనమ్మమ్మ పొంతల దూర సంతలోకి వచ్చినట్టు ఇదేటి ఇలా వచ్చేస్తుంది. అటు చూడండి. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావే? మరి నువ్వెందుకు వచ్చావా? నేనంటే పని కోసం వచ్చాను. మేము పని కోసమే వచ్చాం. కాదా పాకలోకి వెళ్దాం. అయ్యి బాబోయ్ పాకలోక ఎందుకే? కూడెడతాను, పులసల పులుసు. పులసల పులుసే పెట్టమ్మా, బాగా పెట్టు. అది అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. ఏడేడుగా బాగుంటది, రావయ్యా. మరి మీద మీద రాకు, అందరు చూస్తున్నారు. చూపేంటి, నేను నీ సెటప్ నా పెళ్ళానే కదా. రాబోయా చల్లారిపోద్ది. సూర్యులో కొల వల్ల ఇలా తగులుకున్నావంటే బాబు. సరే పదా. అలే సైడ్ అయిపోతున్నారా? కూడెడతానని చెప్పి గడెత్తనావటే. ఆ చూపేటే నాకేటో లాగుండాలా చూడకే. వాళ్ళ ముందు ముందుకు వచ్చేకే నాకు పోడ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అట్లా ముట్టుకోకే, తప్పు చేసేస్తాను. ఒళ్ళంతా తిమిరిపోతుంది. అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను. ఆగమని ఎవరన్నారు? రెచ్చిపోవాలనే ఉంది, కానీ ఆషాఢంలో కలవద్దని అమ్మంది కదా. ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారో తెలుసా? మంచిది కదా అని. దీనికి దానికే. అదేం కాదు, ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు. చైత్రం అంటే వేసం కాలం, ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని ఆషాఢంలో కలవకూడదంటారు. చూసావా, మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టపోయే బిడ్డన్న ఎంత ప్రేమ. ఆ శాత బోరింగ్ లో నీళ్ళు బోధిలోకి వెళ్ళినట్టు నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళడం ఎందుకు? అబ్బా నువ్వు ఇంకాసేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టారే బాబు. పిల్లలు పుట్టకుండా నడిపించానయ్యా బాబు. మందా ఏంటే బాబు? ఏంటేది? మీరేట్ మనలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఓసి నా గిన్నెలో మరి మాట ఇప్పుడు చెప్తావేటే? ఇప్పుడు వెంటనే. అవును, నీకు మొదటిసారి కదా పెళ్ళైంది. ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే? నీకు నీ ఓబై లాగా నాకు శోభం ఉంది, అది చెప్పింది. నీ శోభం శీలం మావపోయి నాటయ్యా. ఎంత గొప్ప మాట చెప్పిందే. అవును, ఇది నేలతో వేసుకోవాలా పాలతో వేసుకోవాలా? అయ్యో కర్మ, అది మజ్జిగలో మిరపకాయలాగా సిగ్గుపడి చాలు గాని రండి. జై నిరోధ్. వదినా ఏటా? నేను ఇంటికి వెళ్ళిపోతానే. నీకేం వచ్చిందా? నీ అన్నయ్య గుర్తుకొస్తున్నాడు. ఓసి నీ దుంపదేగా. మల్లెపూలు పుట్టు ఇంకోట ఒత్తుగా చల్లాలి. అబ్బాయి గారు ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అత్తం ఏంట్రా అత్తర పత్రేదవా? కొత్త మీద కొట్టానే తొత్తర మూడు వెళ్ళి పడతావు. వెళ్ళగలట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా
ఈ అగరొత్తులు ఎక్కడ పెట్టమంటారు? ఆ పక్కనే టెలిగెచ్చండి గుమ్మ గుమ్మలాడిపోవాలి జరిగేది శోభనం. అబ్బాయి గారు మీరు అర్థమానం శోభనం శోభనం సంపేయకండి. నాకు అవతల పంపు సెట్ గుర్తొచ్చేస్తుంది. ఏడ్చేవలే ఇంకేం మర్చిపోలేదు కదా. మర్చిపోయామండి. ఏటి తక్కడ తక్కిడ శోభనానికి అదెందుకురా? తోకం వేసుకోవడానికండి. తోకమేంట్రా? లేకపోతే ఏంటండి నేనేమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. ఇది అసలు శోభనం కదా ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టెట్టుకున్నట్టుందండి. నేను అమ్ముకునేలాగా మీరు కొంటానికి వచ్చేలాగా ఉందండి. నీ మొహలే శోభనానికి మాత్రం లేకపోతే నువ్వు వెళ్ళే పాలు అట్టుకరా, నీ పైన అట్టుకోతాను. అలాగేనండి. ఏయ్, ఎక్కడికదే? మా తమ్ముడు గదిలోకి ఈ పాన్ ఎట్టుకెళ్ళి ఫ్యాన్ కాదు, ఫ్యాన్. అదలే ఫ్యాను పెడితే కష్టాసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటేనే తప్పగా. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటే నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిదండవా? 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు, తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక, వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక పాపం మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం ఈ శోభనం ఆపితే మనం ఆవిడని కాపాడుకోవచ్చు. తమ్ముడు రే తమ్ముడు ఆగండి బాబోయ్ ఆగండి రే తమ్ముడు రారా అర్జెంట్ గా ఎక్కడికి రా బాబు. ఏ ఓబయ్య బాబాయ్ గట్టి కట్టుకో వెళ్తే నువ్వు చెప్తావు. అలాగేనండి. ఊరు పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసహ్యంగా? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటి నువ్వు అనేది? నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం నీ గది నీ ఇష్టం. ఈలోగా కకృతి పడ్డావు అమ్మ చచ్చిపోతురా. ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏండి ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి నా రెప్ప మీ చెప్పు. రెప్పా చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేంటి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడా రారండి. కాదు కూడదు అనుకోని ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప మాలేంచండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. రండి. ఏమనుకోకే. కొట్టాలా నరికి పోగలెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద చేసుకుంటావు. ఊళ్ళు పొగరెక్కిందా ఏంటి? ఎంత మాట అన్నారండి. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్ధాంగికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయన. నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట. 1.5 లక్షల లాసు. వడగాలు వచ్చిందా? ఏరా నేను చెప్పను బాబోయ్. నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట. 1 లక్ష రూపాయలు నష్టం. చెరువులో బొండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, పోరు దేవుడు. నేను బొండం అన్నా బండబూత అయిపోద్దండు. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు? ఇక్కడే ఉన్నానందయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అంది యా వృత్తిక రాశి కదండి. జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికైపోతుంది రాసి పెట్టిందండి. గుమస్తా గారు అయ్యా. ఈ పద్ధతి చదవండి. చదివి చెప్పండి. బెల్లం బత్తికి నిప్పంటుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు. వదగాలి వల్ల మది కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 1.5 లక్షలు. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. ఇదే బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు. వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1.5 లక్షలు. నిప్పంటుకుని వడగాలు వస్తే లాభం వచ్చిందా? యా. చూడు మావా, నా ఆవిడ నాకు చదివి చెప్పింది. అందులో నట్టనే రాసిందంట. అబ్బా అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాల్ని నష్టాలను చదువుతారనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిదనుకుంటా. ఏంటి గుమస్తా గారు, ఏంటా తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా వీళ్ళలా చెప్పరుగానే ఆ గన్నట్రా. అయ్యా కన్నా ఇప్పుడు అది అవసరమా?
కాల్చండి అయ్యా. ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోంచి వచ్చారు. చెప్పగలయ్యా, పిల్లాజలాగా ఉంది. మీ మావయ్య గారు నన్ను పెట్టి నా చేతి దగ్గర ఇచ్చాను. తిన్నింటి అసలు లెక్కడతావరా? రామ మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. మదర్ ప్రామిస్. మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ దాసా చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. వద్దల్లుడు, మేనమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది? చుట్ట కౌసుండి కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేటనొక్కేయండి, ఒక్కరికి కక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదు అల్లుడు. తిన్నదంతా మీ మేనంత జబ్బుకే జీర్ణం అయిపోయింది. పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము 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 పెద్ద పామురా. అవునండి, నేను కూడా చూశాను. ఏదేటి వెళ్ళింది? మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పామురా, కట్టల పాము. కట్టమావే కదండి, అది ఈ మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి. నేను పట్టేస్తాను కదండి. నాగరాజ అమ్మో నా పరుపు, నా పరుపు, అమ్మో నా పరుపు, నా పరుపు. మీరు చూసింది అందులో దూరిన కట్ట బావునా బావగారు? చంపే సరిపోండి. అది మా పెంపుడు స్నేకు. ఏంటే పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు. రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నాం అన్నమాట. అవును నాయనా, పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలిచి చూద్దాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు. రే బాబాయ్, ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు సార్ దులుపు. దులుపుమంటారా? దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసిన చాలు. మా పరుపు కూడా తీయక్కర్లేదు. మా పరువు పోయిన చోట మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పద. నిజంగా అందులో పాము ఉంటే దున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చుంటుంది. అవును నిజమే. రే దులపరా. అలాగేనండి, తప్పకుండా. చూసావురా ఎన్ని నోట్ల కట్టల పాములున్నాయో. అమ్మ దొంగ నా మావయ్య, నన్నే మోసం చేస్తావా? ఏమండి, ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి, దేవతలాంటి మీ అమ్మగారిని, ఆవిడ నమ్మకాన్ని. ఒకసారి అత్తయ్య గారిని చూడండి. పాపం, తన అన్నగారికి నీచుడని తెలిసి సిగ్గుతో ఎలా తలదించుకున్నారో. చిచ్చి, ఈయన మీ మేనమావ అంటే నాకే మండుతోంది. ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో. మా అమ్మకు తోడబుట్టినాడు కనుక ఇంత ద్రోహం చేసినా ప్రాణాలు వదిలి పెడతాను. రే బాబాయ్, రేపటి నుంచి వీళ్ళ శాత గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేసి. అలాగే. సారీ అల్లుడు, మేము ఆ పనులు చేయలేం. హలో మాస్టర్, మిమ్మల్ని 3 పూట్ల ఎరగదని మీ చేత పనులు చేయించే పూచి నాది. మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి. అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు. అమ్మకిచ్చి బీరాలు పెట్టమను. ఏమండి, ఇంత డబ్బు మీ అమ్మగారి బీరువాలో పెడతారా? ఏ ఆవిడ 4 కాలాల పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా? ఏంటే మీ మామయ్య గారు దుర్బుద్ధి చూశారుగా. మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఆవిడ నెత్తి మీదేసి ఈ డబ్బు తూపట్టే. అమ్మో నిజమే. డబ్బు కోసం వీడు అంత పని చేసినా చేస్తాడు. అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు. నన్ను చంపితే అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతాం. ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి? సరే, మీరు చెప్పారుగా, చేస్తాను. ఏదో కంచు అనుకున్నాను కానండి, ఇది అల్లటప్ప కంచు కాదండి, మంచి పోత కంచు.